ప్రవేశిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము పోగొట్టుకొనిన, మేము కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి ఉచితంగా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. ఆ కృప ద్వారా నిన్ను నాయన తండ్రి అని మొరపెట్టగలుగుటకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఆ ఆత్మ సహాయముతో ఇప్పుడు కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా, అల్పుణ్ణైన నన్ను మరుగుపరచండి. మీ ఆత్మీయమైన వెలుగులోని లోతైన సంగతులు తెలుసుకోగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభావందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం దూతలు, దేవదూతలు. దేవదూతల గురించి క్రైస్తవులు చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే దేవదూతలతో మనకు అంత పని లేదు కాబట్టి. కానీ దేవదూతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దూతల గురించి దేవుడు చాలా విషయాలు బైబిల్లో రాయించాడు, కానీ అవి డైరెక్ట్గా ఉండవు. దూతలు మనుషులతో ఉన్న సంబంధాన్ని బట్టి ఆ దూతల యొక్క కార్యక్రమాలు ఏంటో మనకు అర్థమవుతాయి. డైరెక్ట్గా దూతల గురించి స్పెషల్గా అయితే బైబిల్లో రాయించలేదు, కానీ దూతలు మనుషులతో కలిగి ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, కార్యాలను బట్టి దూతల గురించి మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ఇక దూతల గురించి బైబిల్లో సుమారుగా 66 పుస్తకాల్లో 273 సార్లు రాయబడింది. దూతల గురించిన ప్రస్తావన దాదాపుగా 273 సార్లు దూతల గురించి రాయబడింది. పాత నిబంధనలో రాసుకుంటున్నారా? 108 సార్లు, క్రొత్త నిబంధనలో 165 సార్లు దూతల గురించి వ్రాయబడింది. ఇక దూతలు గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి దూతలే ప్రధానం అనే విధంగా ఆలోచించకూడదు. దూతలు క్రైస్తవ్యానికి కేంద్ర బిందువుగా ఉండకూడదు, కానీ కేంద్ర బిందువుగా క్రైస్తవులకు ఎవరు ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు. ఇది ముఖ్యం. ఎందుకంటే దూతల్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దూతలు కేంద్రంగా ఉండకూడదు క్రైస్తవులకి. వరాలు ఇచ్చింది కూడా దూతలైనప్పటికీ ఇప్పించిన వాని యందు మనం ధ్యానం ఉంచవలసిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర బిందువుగా క్రైస్తవులకి ఎవరు ఉండాలంటే దేవదూతలు ఉండకూడదు, యేసుక్రీస్తు వారే ఉండాలి. ఇక పాత నిబంధనలో దూతల గురించి 17 గ్రంథాల్లో ఉందంట. క్రొత్త నిబంధనలో 17 గ్రంథాల్లో దూతల గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక ప్రకటన గ్రంథంలోనే దూతల గురించి దాదాపు 65 సార్లు వ్రాయబడింది. ఒక ప్రకటన గ్రంథంలోనే దేవదూతల గురించి 65 సార్లు రాయబడింది. ఇక దూత అని అంటే ఏంటి, దూత యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే, దూత అనగా తెలుగులో దూతే అర్థం ఏంటంటే సందేశకుడు. దూత అనగా సందేశకుడు అని అర్థం. అది హెబ్రూ భాషలోకి వచ్చేసరికి దూత అనే పేరు మలాక్ అంటారంట. హెబ్రీ భాషలో దూతని మలాక్ అంటారు. అది గ్రీకు భాషలోకి వచ్చేలకే ఎంగెలోస్, గ్రీకు భాషలోకి వచ్చేలకే ఎంగెలోస్ అయింది. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏంజెల్ అయింది. అప్పుడప్పుడు పిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. ఏమని? ఏంజెల్ పాప అని పెట్టుకుంటారు ఆడపిల్లలకి. ఎందుకు అలా పెట్టుకుంటారు అంటే, దూత అనగానే మనకి ఆడపిల్లలే గుర్తొస్తారు. దూతలాగా ఉన్నారు, తెల్లటి బట్టలు వేసి 2 రెక్కలు పెట్టామంటే
ఎలా ఉన్నారంటే ఏంజెల్ లాగా ఉన్నారంటారు. కానీ బైబిల్లో ఉన్న దూతలకి మనం అనుకుంటున్న దూతలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే దూతలు అనగానే మనం ఆడవారుగా భావించాం కాబట్టి ఆడపిల్లలకే అలా పెట్టుకుంటాం. ఏంజెల్ అనే పేరు ఆడపిల్లలకి మాత్రమే వర్తించిద్ది అనుకుంటున్నాం. వాళ్ళ గురించి మనం ఆలోచించటానికి వాళ్ళు పురుషులుగానే దేవుడు భూమి మీదకి పంపించాడు. దూతల్ని ఆమె అని ఎక్కడ సంబోధించలేదు, అతడు అన్నాడు అంతే. వాళ్ళకి శరీరాలు లేకపోయినా భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాలు ధరించుకొని వచ్చారు. అది కూడా పురుషుల శరీరాలే ధరించుకున్నారు తప్ప స్త్రీల శరీరాలు ఎక్కడ ధరించుకోలేదని గమనించాలి. ఇంతకీ దూతలు ఏమై ఉన్నారు అని బైబిల్ని అడిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. వీరందరూ అంటే పైన వాళ్ళ గురించి ఎవరి గురించి రాయించాడంటే దూతల గురించి రాయించాడు కాబట్టి 13వ వచనంలో చివరి మాట, ఆ దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, ఆ దూతలలో అంటే వీరందరూ అంటే ఆ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దూతలు ఏమై ఉన్నారంట? ఆత్మలై ఉన్నారు. దూతలు ఆత్మలై ఉన్నారు. లూకా సువార్త 24వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనపడతాడు. కనపడినప్పుడు వాళ్ళు భయపడి ఒక మాట అంటారు. 36 నుంచి చదువుదాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధాన మగునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడేనని తలంచిరి. ఏం కనపడిందంట? భూతము. ఒకటి ఉంది అక్కడ, కింద ఏముంది అంటే భూతము అనగా ఆత్మ. ఇందాక హెబ్రీ పత్రికలో 1:14 ఆత్మలు, దేవదూతలు ఆత్మలు. భూతము అన్న ఆత్మే, దేవదూత అన్న ఆత్మే. భూతము తమకు కనబడేనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహం పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి అని భూతానికి మనిషికున్న వ్యత్యాసం చెప్తున్నాడు. ఆత్మకు మనిషికున్న వ్యత్యాసం చెప్తున్నాడు. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి. ఏముండవంట భూతానికి? అంటే శరీరం ఉండదు, ఎముకలు మాంసం కలిగిన శరీరం ఉండదు. పని మీద వచ్చినప్పుడు ధరించుకుంటారు. ఓకే, మనిషికి దూతకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎముకలు మాంసం మనిషికి ఉంటాయి, దూతకి ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు వారు దూతల గురించి చెప్పినప్పుడు ఎముకలు మాంసం ఉండవు, వాళ్ళ ఆత్మలు లేక భూతములు అన్నాడు. ఇది దూతలకున్న ఒక లక్షణం. రెండవ లక్షణం ఆలోచించగలిగితే లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనం. వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులునై ఉందురు గనుక వారిక చావనేరరు. ఏమై ఉంటారంట? దేవదూత సమానులై ఉందురు గనుక వారిక చావనేరరు. అంటే దేవదూతలకు ఏం లేదంటే చావు లేదు. ఇక్కడ అడిగిన సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయాడు, పునరుద్ధానం అయినప్పుడు 7 భార్యల్లో ఎవరికి భర్త అవుతాడు అని అడిగితే చనిపోయి తిరిగి లేచిన వాడికి పెళ్లి చేసుకోవటం పెళ్ళికిచ్చుకోవటం ఉండదు, ఇంకా వాళ్ళు చావరు. దేవదూతలు కూడా దేవదూతల వలె వారు
చావరు అంటున్నాడు. అంటే దేవదూతలకు ఏం లేదని మనకు అర్థమైంది, మరణం లేదన్న విషయం మనకు అర్థమైంది. మరొక పాయింట్ తీసుకుంటే మూడోది, దూతలు అక్కడే ఉంది. పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. 22వ అధ్యాయంలో ఉంటుంది. అదే లూకాసు వార్త, మత్తయి సువార్త 22 చూద్దాం, 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం చదివితే, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే దూతలకి ఏం లేదు, పెళ్ళిళ్ళు లేవు. దూతలకి ఏం లేవు, పెళ్ళిళ్ళు చేసుకోవటాలు లేవు. రెండవది, పిల్లలను కనరు. దేవుడు సృష్టి చేసినప్పుడు ఎంతమంది దూతలైతే ఉన్నారో, తప్పిపోయిన దూతలు గాక, ఇప్పటికీ అంతమందే ఉన్నారు, తగ్గలేదు, పెరగలేదు. ఎందుకంటే వాళ్ళకి పునరుత్పత్తి లేదు, పెట్టలేదు. దేవుడు కలుగుగాకని ఎంతమందిని అయితే చేశాడో అంతమంది దూతలే ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళు తప్పిపోంగా ఎక్స్ట్రా దూతలు పుట్టేది లేదన్నమాట. కాబట్టి దూతలకి మనలాగా మనుషుల్లాగా పెళ్ళుండదు, పిల్లలు ఉండరు అన్నమాట. మరొక పాయింట్, ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనంలో దూతలు స్త్రీలు కాదు పురుషులు అనటానికి మనకు ఆధారం. అబ్రహాము గారు ఎండవేళ గుడారము ద్వారం యొద్ద సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడిరి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంటే ఇక్కడ 3 మనుష్యులు వాళ్ళకు కనపడ్డారు. అంటే పురుషులుగా కనపడ్డా, స్త్రీలుగా కనపడ్డా? పురుషులుగా కనపడ్డారు. అంటే దేవదూతలు స్త్రీలు కాదు అని మనం కరెక్ట్గా పురుషులే అనటానికి ఇదే ఆధారం. మరొక వచనం కూడా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. పదో అధ్యాయము 16వ వచనం. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి, చాలమ్మ, నరస్వరూపియగు ఒకడు అంటున్నాడు. అంటే ఒకడు, నరస్వరూపియగు ఒకడు. పురుషుడా స్త్రీనా? పురుషుడు. 18వ వచనం కూడా చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, చాలమ్మ, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి అంటున్నాడు. 21వ వచనం కూడా అదే 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 21వ వచనంలో, సత్యగంధమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియకు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలవ తెగించిన వాడొకడును లేడు. అంటే ఇక్కడ కూడా పుంలింగం కనబడుతుంది. కాబట్టి దేవదూతలు స్త్రీలు కాదు, పురుషులు. మార్కు సువార్త 16వ అధ్యాయము 5-6 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 5-6 వచనాలు. మార్కు సువార్త 16:5-6. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడిరి. యేసుక్రీస్తు ఉన్న సమాధిలో ఎవరున్నారంట? ఒక పడుచువాడు. అంటే యవ్వనస్తుడుగా ఒక దేవదూత కనపడ్డాడు అక్కడ. పడుచువాడు అంటే ఎంగేజ్లో ఉన్న ఒక దేవదూత శరీరాన్ని ధరించుకొని మనిషిగా కనపడ్డాడు. వీటన్నిటిని బట్టి మనం ఆలోచించినప్పుడు దేవదూతలు స్త్రీలు కాదు, పురుషులు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 3-4 వచ్చినాయి. మరొక పాయింట్,
ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 28:12. అప్పుడు అతడు కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమనంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అంటే దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టు కనపడిందంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళి రాగలరు. ఆ పర్మిషన్ దేవదూతలకి దేవుడు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. యోహాను సువార్త ఇదే సందర్భం మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 51లో చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు, ఆ నిచ్చెన ఎవరు? ఇందాక కనపడిన నిచ్చెన ఆదికాండంలో యేసుక్రీస్తు వారు. అంటే పరలోకానికి ఈ భూమి మీదకున్న వారధి యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే దేవదూతల పరలోకానికి వెళ్ళి రాగలరు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. 9వ అధ్యాయము. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడిన ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీవు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరెను కనుక కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకు, పాపము విచారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. అంటే ఒక దేవదూత వచ్చి, ఎవరా దేవదూత? గబ్రియేల్ అనే దేవదూత ఆ పరలోకం నుంచి ఇక్కడ దానియేలు దగ్గరికి వచ్చి విషయం చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే దేవదూతలు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోతారు. ఓకే. మరొక కారణం 6వది, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవదూతలకు ఉన్న స్వభావంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని కృప వలన, హెబ్రీ 2:9 ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, ఎవరంట? యేసు ఎవరికంటే తక్కువ వాడుగా చేయబడ్డాడంట? దూతల కంటే. అంటే ఇప్పుడు మనుష్యుల కంటే దూతలు గొప్పవారా తక్కువారా? అక్కడేముంది? యేసు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. ఏంటా తక్కువ అంటే, మనకు శరీరం ఉంది, దూతలకు లేదంతే. శరీరం ఉండటమే మనం తక్కువగా చేయబడటం. ఎందుకంటే దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి శరీరానికి కదా. దూతలకి ఆ లిమిట్స్ లేవు, శరీరం లేదు కాబట్టి. ఇప్పుడు మనం పరలోకం కాదు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది, ఎనర్జీ. అదే దూతలకైతే ఎక్కడికైనా ఎంత దూరం అయినా క్షణంలో వెళ్ళి రాగలరు.
కాబట్టి యేసుక్రీస్తు వారు దూతల కంటే తక్కువ, అంటే ఇప్పుడు దూతలు మనిషి కంటే ఎక్కువ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మరొక కారణం కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 103వ అధ్యాయము 20వ వచనం. దూతలు మనుషుల కంటే బలవంతులు. 103వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి అంటున్నాడు. దూతలు ఎవరంట? ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అంటున్నాడు. అంటే మనిషి కంటే దేవదూతలు చాలా బలం కలిగిన వాళ్ళు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం కదా, దానియేలు సింహబోన్లో వేయబడితే దానియేలుని సింహాలు ఏమీ చేయకుండా ఎవరు నోరు మూయించారన్నది చూడండి అక్కడ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను. ఎవరు నోరు మూసారంట? సింహాంది దేవదూత. అంటే సింహం కంటే బలమైన వాళ్ళు దేవదూతలని మనకు అర్థమైంది. ఇంకా ఎంత బలవంతులో తెలుసుకోవాలంటే రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం ఒకటి చదవండి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. చాలమ్మ. 100 మందిని చంపినోడు మగధీరుడు కదా. ఎంతమంది దూతలు అన్నాడు? ఒక దూత అన్నాడా? చాలామంది దూతలు అన్నాడా? యెహోవా దూతలు అనలేదు, యెహోవా దూత. ఎంతమందినంట? 185,000 మందిని హతము చేసేలాగే ఆ రాజు ఎంత పెద్ద సైన్యం ఉందో అనుకున్నాడు. పారిపోయినట్టుగా ఉంటుంది కిందకు చదివితే కదా. అష్షూరు రాజు అయిన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అది తర్వాత చనిపోయాడు. ఈ ఎప్పుడైతే ఈ దేవదూత వచ్చి హతము చేశారో వెంటనే పారిపోయాడు. ఇక యుద్ధం అయిపోయింది అనమాట. అంటే ఇంకా పెద్ద సైన్యం ఉంది కదా అనుకొని పారిపోయాడు. ఒక దూతే 185,000 మందిని చంపాడంటే ఎంత గొప్పడో చూడండి, ఎంత బలవంతుడు దూతలు. అంటే దూతలు మనుషుల కంటే బలవంతులు. ఇది మనం ఆలోచించిన విషయం. ఇక దూతలు అసలు ఎప్పుడు పుట్టారు? దూతల యొక్క బర్త్ ఎప్పుడు, పుట్టుక ఎప్పుడు, ఎలా జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కీర్తన గ్రంథం 148వ అధ్యాయము దూతల ప్రారంభం ఎప్పుడు జరిగింది? కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదవండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవుడు ఆజ్ఞిస్తే పుట్టిని, అంటే వాటికి ఒక పుట్టుక ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు పుట్టారు అని మనం ఆలోచిస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు వారి గురించి, ఆయన అంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు
అదృశ్యుడైన దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి మొట్టమొదటివాడు, ప్రారంభకుడు, ఒకే ఒక్కడు, ఆది సంభూతుడు. అంటే మొదటి స్థానంలో, ఒకే స్థానంలో ఒక్కడుగా ఉన్నవాడు. సృష్టి కంటే ముందు మొదటివాడుగా ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారో చెప్తున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంటే దేవుడు సృష్టించాలనుకున్న వాటిలో ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారిని కంటే యేసుక్రీస్తు వారు అన్నిటినీ సృజించాడు. అర్థమైందా? అందులో కంటికి కనిపించేవి ఉన్నాయి, కంటికి కనపడినవి ఉన్నాయి. దేవదూతలు అనగానే మనం ఒక ఆకారాన్ని ఊహించుకున్నాం, ఒక స్త్రీ ఆకారాన్ని, తెల్ల చీర కట్టి రెక్కలేసుకొని ఎగురుకుంటూ వస్తుందని. అందుకే సండే స్కూల్ పిల్లలకు కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి రెక్కలేసి మనం అలా దేవదూత పోస్ట్ ఇస్తాం, పాత్ర కదా. కానీ దేవుడు సృష్టిని చేసినప్పుడు దేవదూతలను చేశాడు. అది కంటికి కనిపించేవి ఉన్నాయి, కనిపించనివి ఉన్నాయి. మొత్తం ఒక్కోటి ఆలోచిస్తూ పోదాం. అందులో క్యాడర్స్ కూడా ఇచ్చాడు. క్యాడర్స్ గురించి కూడా మనం ఆలోచిద్దాం. క్యాడర్స్ అంటే వారి యొక్క స్థితి, వారికి ఏ పాత్ర ఇచ్చాడు, వాళ్ళ యొక్క స్థితి ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మొత్తం కలిగి ఉన్న వాటి అన్నిటినీ కలిగించాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో అంటున్నాడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదంటే దేవదూతలను కూడా ఆయన బట్టి ఆయన ద్వారా ఆయనే కలిగించాడు అని చెప్తున్నాడు కొలస్సీలో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన అంటే దేవుడు ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆ వారసుని అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను పుట్టినట్లు ఏముంది? యుగములను. యుగాలంటే కాలాలు. అంటే కాలం అంటే కాలంలో ఉన్న ప్రతిదీ. అంటే కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కాబట్టి ఇప్పుడు దేవదూతలు కూడా సృష్టికర్త ఎవరు, దేవదూతలను సృష్టించింది అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు. అంటే యెహోవా దేవుడు ఆజ్ఞిస్తే యేసుక్రీస్తు వారి ద్వారా జరిగినాయి అన్నమాట. పాత నిబంధనకు వచ్చేలేక యెహోవా సృజించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది అంటున్నాడు. అంటే దేవుడైన యెహోవా నీవేనయ్యా, అద్వితీయుడు అయిన దేవుడు నీవే. ఆకాశాన్ని మహాకాశాలను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు దాని అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అంటున్నాడు. ఈ సైన్యం అన్న సృష్టిలో ఉన్న కనపడే ప్రతిదీ దేవదూతలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
దేవదూతలు ఎన్ని రకాలుగా మనకు కనపడతారు అంటే ఈ పాఠం అయిపోయాక మనకు అర్థమైపోద్ది. అంటే అనుక్షణం మన చుట్టూనే దేవదూతలు ఉంటున్నారు అన్న విషయం మనం గమనించాలి. దేవదూతలు అనగానే పరలోకానికి మాత్రమే పరిమితం అయిపోతారు అనుకుంటుంది ఈ లోకం. దేవదూతలు మొత్తం విశ్వం మొత్తం, ఇంకా గట్టిగా చెప్పాలంటే విశ్వం దాటిన తర్వాత పరలోకంలో కూడా ఉన్నారు అన్న విషయం మనకి ఈ అంశం అర్థం అయిపోయేలోపు అర్థం అయిపోద్ది. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా అనే వీటన్నిటినీ కలిగించినట్టుగా ఉంది, అంతే కదా. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రతిదీ కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అంటే అన్నిటినీ కలిగించిన వాడు ఆయనే, ఆది సంభూతుడుగా యేసుక్రీస్తు వారు ఉండి, కొలసి చదివాం కదా, ప్రధానులైనను అధికారములైనను కనబడే అయినా కనబడనివైనా ప్రతిదీ యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి సృజించబడెను అని మనకు క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి దూతలకు ఒక ప్రారంభం ఉన్నది. ఆ ప్రారంభం యేసుక్రీస్తు ద్వారా జరిగింది అనేది మనం గమనించాలి. ఎప్పుడు ఉన్నారు ఈ దేవదూతలు అంటే ఈ భూమి పుట్టక మునిపే ఉన్నారు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు అంటున్నాడు. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. దేని మూలరాతిని అంటే 4వ వచనం చదివితే దేని మూలరాయో మనకు అర్థమైంది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివని యోబు గారిని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు 7వ వచనంలో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అన్నాడు. అంటే భూమికి పునాది వేసేటప్పటికే దేవదూతలు పరలోకంలో ఉన్నారు. అర్థమైందా? అప్పుడే దేవదూతలు ఉన్నారు. పుట్టిన తర్వాత పరలోకంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ పాటలు పాడినట్టుగా కూడా మనకి జయధ్వనులు చేసి ఏం చేశారంట, వాళ్ళు పాటలు పాడినప్పుడు జయధ్వనులు చేసినప్పుడు అంటున్నాడు. పాటలు పాడారు, జయధ్వానాలు అక్కడ జరిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవదూతలు పుట్టారు. ఎవరికి పుట్టారు, ఎప్పుడు పుట్టారంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి వాళ్ళు పరలోకంలో పుట్టారు. భూమిని కలిగించినప్పుడు దేవదూతలందరూ ఉన్నారు, పాటలు పాడారు, జయధ్వానులు కూడా చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక దూతలు ఎంతమంది? దూతలకు సంఖ్య ఉన్నదా? దూతలు పుట్టుక ఆలోచించాం, దూతల స్వభావం ఆలోచించాం. ఇప్పుడు దేవదూతలకి సంఖ్య ఉన్నదా, దేవదూతలకి పేర్లు ఉన్నవా అని మనం ఆలోచించగలిగితే, పెట్టుకోండి హెడ్డింగ్, దేవదూతలకు సంఖ్య ఉన్నదా, దేవదూతలకి పేర్లు ఉన్నవా అని మనం అడిగితే బైబిల్ చక్కని సమాధానం చెప్తుందండి. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము, కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. అంటే నక్షత్రాలు ఎన్ని అని మనం బయటకు వచ్చి లెక్క పెట్టమంటే పిల్లల్ని 1 2 3 4 అనగానే కన్ను చెదిరిపోద్ది కదా. మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఒకటేమో సరిగ్గా కనపడదు, ఒకటేమో బ్రైట్గా కనపడింది కదా. ఒక్కో నక్షత్రం సడన్గా కనుమరుగైపోతూ ఉంటుంది. అంటే నక్షత్రాలకు ఒక సంఖ్య ఉందండి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని ప్రపంచంలో శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళ వల్ల కాదు, చెప్పలేరు. ఎన్ని టెలిస్కోపులు పెట్టి టెస్ట్ చేసినా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియదు. ఈ నక్షత్రాలకు ఒక సంఖ్య ఉంది, వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాలకి పేర్లు కూడా పెట్టేశాడంట ఆయన కదా.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో అందరి పేర్లు అందరికీ తెలియదు కదా, ఇది కొద్ది మందిలోనే. వాళ్ళ పేరేంటో వీళ్ళ పేరేంటో కన్ఫ్యూజన్ మనం కదా. మరి కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించింది గాక ఎన్ని నక్షత్రాలు కలిగించాడో, మళ్ళీ ఆ నక్షత్రాలకి ఎన్ని నక్షత్రాలకు అన్ని పేర్లు ఉన్నాయి అన్నమాట. మరొక వచనం చూద్దాం. యెషయా గ్రంథము దీనికి సంబంధించింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటన్నిటినీ ఎవరు సృజించను? వీటి లెక్క చొప్పున, వీటి లెక్క చొప్పున అంటే వీటికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కకు సమూహాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఒక సమూహం ఉండాలి. వీటి లెక్క చొప్పున వాటి సమూహములను బయలుదేరదీసి వీటన్నిటికీ నీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా దేవుడు. సమూహాలను బయలుదేరదీస్తున్నాడంట, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా దేవుడు అంటున్నాడు. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఏ నక్షత్రాన్ని ఆయన విడిచిపెట్టడు. అంటే నక్షత్రాలు కూడా దేవదూతలు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రాలకి పేర్లు, నక్షత్రాలకు సంఖ్య ఉంది, మనకు తెలియదు కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 31 నుంచి చూడండి. కొన్ని నక్షత్రాల పేర్లు ఉన్నాయి అక్కడ. యోబు గ్రంథం 38వ అధ్యాయము. కృతిక నక్షత్రములను మనకి పేపర్లు వేస్తారు కదా, ఏంటది? జాతకాల రాసులు, ఫలాలు. అందులో మృగశిర, కృత్తిక, ఇంకేంటి వృచ్చిక, సింహరాశి, ఇట్లాంటివి ఏదో చాలా రాసులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పేర్లు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఏంటంటే ఆ పేర్లు, కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షికకు కట్లు విప్పగలవంటే ఇది కూడా నక్షత్రం పేరే. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా. మొన్న చెప్పాం కదా, చిన్న సూర్య కుటుంబం, భూమి చుట్టూ సూర్యుడు, సూర్యుడి చుట్టూ భూమి, ఇవన్నీ సూర్య కుటుంబం. ఈ సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్య కుటుంబం పాలపుంత నక్షత్ర మండలం రెండు కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. నక్షత్ర రాసులు అంటారు వీటిని, నక్షత్ర రాసులు అంటారు. పాలపుంత నక్షత్ర మండలం, సూర్య కుటుంబం కలిసి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. దాని పేరు ఆండ్రోమెడా నక్షత్ర మండలం. ఈ సూర్య కుటుంబం, పాలపుంత నక్షత్ర మండలం, ఆండ్రోమెడా నక్షత్ర మండలం మూడు కలిపి మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. దాని పేరు మెగా సెంటారస్ నక్షత్ర మండలం. ఇలా ఒక నక్షత్ర మండలం చుట్టూ ఒకటి తిరుగుతూ విషయం అంతా ఇలా నక్షత్ర మండలాలు ఉన్నాయి. అవి రాసులు అంటున్నారు. నక్షత్ర రాసులను నీవు రప్పించినట్లు వాటి వాటి కాలంలో, వేటి కాలాన ఏ రాశి ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చేయగలవా. కానీ మేము రాశి ఫలాలు రాసుకుంటాం. మనిషి ఒక నక్షత్రాన్ని కదిలించలేడు, స్థితిని మార్చలేడు. గ్రహ స్థితులను బట్టి నీ జాతకం ఉంటుందని చెప్తారు కదా. దేవుడు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాడు, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లు నీవు చేయగలవా. సప్తర్షి నక్షత్రములు వాటి ఉదయ ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా. సప్తర్షి నక్షత్రాలు అంటే 7 లాగా ఉంటాయి నక్షత్రాలు కదా. చూడండి, అప్పుడప్పుడు కనపడతాయి. 7 లాగా ఉంటాయి. ఇటు 4, ఇటు 7, 5 ఏమో ఉంటాయి స్టార్స్, 3, 4, 7 ఆకారంలో ఉంటాయి. సప్తర్షి నక్షత్రములను నీవు ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా. దానికి భూమి మీద గల ప్రభుత్వమును స్థాపింపగలవా. ఆకాశ మండలంలో ఏమున్నాయంట? కట్టడాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. దేవుడు కట్టిన నక్షత్రాల కట్టడాలు ఉన్నాయి.
భూమి మీద అపార్ట్మెంట్స్ కట్టడాలు కట్టుకుంటున్నాం మనం. వాటి కట్టడాలకు కట్టడ ఉంది. కట్టడంటే ఒక నిబంధన, నియమం ఉంది. ఈ ఈ కక్ష దాటి నువ్వు రాకూడదు, నువ్వు ఈ రూట్లోనే తిరగాలి. బస్సు రూట్లు కానీ మనం ఏ రూట్లో తిరగాల్సిన లైసెన్స్ తీసుకున్న బస్సు ఆ రూట్లోనే తిరగాలి. లారీలకు కూడా పర్మిట్ ఉంటుంది కదా, ఆల్ ఆంధ్ర పర్మిట్ అని, ఆల్ ఇండియా పర్మిట్ అని కదా. అంటే దేవుడు ఏ నక్షత్రాల రాశికి ఎక్కడ పెట్టాడో ఆ కక్షలోనే తిరగాలి, రూటు మారకూడదు. అందుకే ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, వాటికి భూమి మీద ఉన్న ప్రభుత్వమును నీవు స్థాపించగలవంటే, ఇన్ని కోటాను కోట్ల నక్షత్ర రాశులున్న వాటికి కేంద్రం ఎక్కడుందంటే భూమి అంట. ప్రభుత్వం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఎందుకంటే భూమి మీద ఆయన స్వరూపం, ఆయన పోలికలో పుట్టిన మనిషి ఉన్నాడు కాబట్టి ఈ మనిషి కోసం కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్ర రాశులు, వాటికి ఒక కట్టడ. ఇవన్నీ ఎవరయ్యానంటే దేవదూతలు. నక్షత్రాలన్నీ ఎవరు? దేవదూతలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క దూతల లెక్క ఎంత ఉంది? కోట్ల కొలదిగా ఉండెను. దూతల లెక్క ఎంత ఉందంట? కోట్ల కొలదిగా ఉండెను. అంటే దూతలు కోటాను కోట్లుగా ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారనమాట. అంటే దూతలకి సంఖ్య ఉంది, ఆ సంఖ్య ఎంతో ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. తర్వాత దూతలన్నిటికీ ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. దూతలకి సంఖ్య ఉంది, దూతలకి పేర్లు ఉన్నాయి. ఇంకా మరొక విషయంలోకి మనం వెళితే దూతలకు వర్గీకరణ ఉంది. అంటే తారతమ్యాలు అంటే పెద్ద చిన్న క్యాడర్స్ ఉన్నాయి. దూతల వర్గీకరణ అని పెట్టుకోండి. దూతల వర్గీకరణ 1 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఏమండి? సింహాసనము మధ్య, సింహాసనము చుట్టూ. ఒక సింహాసనం ఉంది, సింహాసనం మధ్యలోను, సింహాసనం చుట్టూ, ముందు వెనుక. అంటే మొత్తం టోటల్గా సింహాసనం అంతా ఆవరించి ఉన్న ఏమున్నాయి? కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. ఏమండి? 4 జీవులు దూతలు, దేవుని సింహాసనం మధ్యన చుట్టూ ఆవరించి ఉన్న దేవదూతలు. ఈ దేవదూతలు ఏం చేస్తున్నాయి అంట? ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క జీవికి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఏం చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు?
రాత్రింబగళ్ళు మానక ఎప్పుడు ఆ సింహాసనమును ఆవరించుకొని ఉన్న ఈ 4 జీవులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుందురు. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ 4 జీవులు కీర్తించుచుండగా. అంటే ఈ 4 జీవులు దేవుని సింహాసనం మధ్య, సింహాసనం చుట్టూ ఆవరించుకొని ఎప్పుడు దేవుడిని ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఈ 4 జీవులు అనేవాళ్ళు అదొక కేడర్, దేవదూతల్లో అదొక కేడర్. 5వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్టున్న గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. చాలమ్మ. ఇక్కడ కూడా మనకి 4 జీవులు గొర్రెపిల్ల సింహాసనానికి మధ్యలో ఉన్నట్టుగా కనపడుతుంది. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. ఇక్కడ కూడా 4 జీవులు ఏం చేసినట్టుంది? నమస్కారము చేసినట్టుగా ఉంది. 14వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకొనరు. ఇక్కడ 4 జీవులు ఒక కొత్త కీర్తన పాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ 4 జీవులు అనేవాళ్ళు పరలోకంలో సింహాసనము దగ్గర ఉన్నవారుగా మనకు కనపడుతున్నారు. ఇది ఒక కేడరు దేవదూతల్లో. అదే రెఫరెన్స్లో ఇప్పుడు చదివిన రెఫరెన్స్లోనే మనకి 24 పెద్దలు కనపడుతున్నారు. దీని గురించి పెద్ద ప్రసంగాలు ఉన్నాయి బయట చాలా సంఘాల్లో. 24 పెద్దలు ఎవరు అని అడిగితే 12 మంది ఏమో ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు, మిగతా 12 మంది ఏమో యేసుక్రీస్తును వెంబడించిన అపోస్తలు. వీళ్ళు పరలోకంలో 24 సింహాసనాల మీద కూర్చొని దేవుని సింహాసనం ఎదురుగా చుట్టూ వీళ్ళు ఉంటారు అని చెప్తారు. మనకి బైబిల్లో ఏ ఎవిడెన్స్ లేదు, దీనికి ఆధారం ఏది ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. ఇప్పటిదాకా మరణించిన వారిలో పరలోకానికి వెళ్ళింది యేసుక్రీస్తు వారు తప్ప ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు. మరి అలాంటప్పుడు ఈ 24 ఎలా ఉంటారు అక్కడ సింహాసనం మీద? ఉండే అవకాశం ఉందా? లేదు. అంటే ఇంతవరకు ఏ మనిషి పరలోకానికి చేరినప్పుడు 12 మంది వీళ్ళని 12 మంది అపోస్తలని మనం ఎలా చెప్పగలం? పైగా అక్కడ చూపించింది దర్శనంలో కాబట్టి దర్శనంలో కూడా ఏ మనిషి అక్కడికి వెళ్ళిన దాఖలాలు మనకు బైబిల్లో కనపడలేదు. కాబట్టి ఈ 24 పెద్దలు ఎవరయ్యా అనంటే వీళ్ళు కూడా దేవదూతలు. ఇదొక క్యాడర్, ముఖ్యమైన ఇదొక క్యాడర్ అన్నమాట. ఈ 24 పెద్దల గురించి కూడా మళ్ళీ కొన్ని రెఫరెన్సులు మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనం నుండి సింహాసనము చుట్టూ, సింహాసనం అంటే దేవుని సింహాసనము చుట్టూ ఎన్ని ఉన్నాయి? 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఏం చేస్తున్నారంట? 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చొని తెల్లని వస్త్రాలు ధరించుకొని బంగారపు కిరీటాలు తలల మీద పెట్టుకున్న వారై ఉండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపును ధ్వనులను ఉరుమును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట
7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 11వ వచనం చదువుదాం. 10, 11. ఆ 24 పెద్దలు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ బంగారపు కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చున్నా అక్కడ దిగి కిరీటాలు అక్కడ పడేశారంట. అంటే ఈ 24 పెద్దలు కూడా దేవదూతలే. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య, ఇందాక పెద్దలను వదిలేసి 4 జీవులు ఆలోచించా, ఇప్పుడు 4 జీవులతో పాటు పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఆసీనుడై ఉండవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అప్పుడు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ద్రవ్యములతో నిండిన సువర్త పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఇక్కడ అందరూ సాగిలపడ్డారు. నువ్వు ఆపమ్మ, చదవద్దు. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 4 జీవులు, 24 పెద్దలు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారితో. నీవు వధింపబడిన వాడవై ప్రతి నీ రక్తములోను ప్రతి వంశములోను నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు కాబట్టి నువ్వు దాన్ని విప్పటానికి యోగ్యుడివి అంటున్నాడు. ఇంకా 11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిన, వాటి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందన అర్హుడని గొప్ప శబ్దముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందు భూలోకమందును భూమి క్రింద సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పగా వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది 24 పెద్దల గురించి. ఓకే, 4 జీవులు ఒక క్యాడరు, ఒక స్థాయి దూతల్లో. తర్వాత 24 పెద్దలు కూడా ఒక క్యాడరు. ఇది పరలోకంలో ఉన్న పరిస్థితి. ఇంకా దూతలు ఉన్నారు చాలామంది, దూతలు ఉన్నారు. ఆ దూతలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము దానికంటే ముందు ప్రధాన దూత గురించి మనం ఆలోచిద్దాం. దశలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దూతల కంటే ముందు ప్రధాన దూతలు ఆలోచిద్దాం. ప్రధాన దూత
దశలోనిక మొదటి పత్రిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే రెండవ రాకడలో ప్రభు వచ్చేటప్పుడు ఏ దూత శబ్దంతో వస్తాడంట? ప్రధాన దూత శబ్దం. అంటే దూతల్లో ప్రధానులు కూడా ఉన్నారు. ఈ ప్రధానులు ఇప్పుడు చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము. దూతల్లో ప్రధాన దూత ఉన్నాడు అని చెప్పడానికి 1వ అధ్యాయము 16వ వచనం. కొలసీ 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అంటే ప్రధాన దూతలు. ప్రధానులు అంటే మనం భారతదేశ ప్రధాని కాదు, దూతల్లో ప్రధాన దూతలు. రెండవ రాకడలో ఆ దూత శబ్దంతోనే యేసుక్రీస్తు వారు వస్తారు. ఈ ప్రధాన దూతలను కూడా అప్పుడే యేసుక్రీస్తు వారు కలిగించారన్నమాట. ఇది ఒక క్యాడర్. దూతల్లో ప్రధాన దూత. యోధా పత్రిక ప్రధానత్వం ఇచ్చాడు, ఇంపార్టెన్స్ దేవుడు ఈ దూతలకి. యోధా పత్రిక 9వ వచనం. యోధా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటున్నాడు. ప్రధాన దూత ఒక్కడైనా అనేక మంది ఉంటారా? ప్రధాన దూత ఒక్కడా అనేక మంది ఉంటారా? ఒక్కడైనా? చూద్దాం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అన్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను, మీ అధిపతియగు మిఖాయేలు కాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవ తెగించిన వాడొకడును లేడు. ఇక్కడ కూడా మిఖాయేలు కనపడ్డాడు. అధిపతి అంట. మీ అధిపతియగు మిఖాయేలు, ప్రధానులుగా అధిపతి. ఈయన ప్రధాన అధిపతి అన్నమాట మిఖాయేలు. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చాను. ఇక్కడ కూడా మిఖాయేలుకి అధిపతి అనే పేరు ఉంది. ఇప్పుడు మిఖాయేలు ఒక్కడైనా అధిపతి, ప్రధానుడు అని అంటే అదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం చదవండి, క్లియరిటీ వస్తుంది. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజున సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు. అంటే ప్రధాన అధిపతులు ఇంకా ఉన్నారు. మిఖాయేలు ఒక్కడే ప్రధాన అధిపతి కాదు. ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. చాలు. అంటే ప్రధానులు ఉన్నారు. 4 జీవులు ఒక కేడర్ అయితే, 24 పెద్దలు ఒక కేడర్ అయితే, ఇంకా ప్రధాన దూతలు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును వారి దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయి. చాలమ్మ. ఇక్కడ కూడా మిఖాయేలు మనకి ప్రధాన దూతగా కనపడుతున్నాడు. అంటే ప్రధాన దూతలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు మిఖాయేలు. ఇంకా ఉన్నారు ప్రధాన దూతలు. లూకాసు వార్త లేదంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చూస్తే, దేవుడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును అంటున్నాడు. ఇక్కడ పరలోకములో ఉండు ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా నానా రకమైన విషయాలు తెలియచేయాలనుకున్నాడు దేవుడు. అంటే ప్రధానులకు కూడా తెలియని విషయాలు దేవుడు సంఘానికి ఇచ్చాడు. మనకి అధికారులకు తెలియని విషయాలు, అధికారులు అంటే పరలోకంలో ఉన్న అధికారులు, దేవదూతల్లో ఉన్న క్యాడర్స్, ప్రధానులు, వీళ్ళంతా గొప్పోళ్ళే. కానీ సంఘము ద్వారానే దేవుడు వాళ్ళకి తెలియచేయాలనుకున్నాడు. అంటే ప్రధాన దూతలు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలిచియుండు గబ్రియేలును అంటున్నాడు, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితేనే. ఎవరితో మాట్లాడుతున్నాడు? జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటాడంటే ఈయన దేవుని సముఖమున ఉండు గబ్రియేల్ అనే దూతను అంటున్నాడు. 26వ వచనం, ఇదే 1వ అధ్యాయము 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇందాక జకర్యా గారికి కనపడింది గబ్రియేలే, ఇక్కడ మరియమ్మ గారికి కనపడింది కూడా గబ్రియేలే. ఎక్కడ ఉంటారంట వీళ్ళు? ఎవరి చేత పంపబడ్డారని ఉంది? దేవుని చేత పంపబడ్డాము అని ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 చూడండి. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రం బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అంటే ఒక మనుష్యుడిగా గబ్రియేల్ అనే దూత వచ్చి దానియేలు గారి దగ్గర అక్కడ కనపడ్డాడు. 10వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం 17వ వచనం నుండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం నుండి. నా ఏలినవాడన దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగూ మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, నా ఊపిరి విడువలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక అని ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయమని చెప్పి తిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగా గ్రేకీయుల దేశము యొక్క అధిపతి వచ్చును అంటున్నాడు. అంటే బలపరిచినట్టుగా కనపడుతుంది ఇక్కడ. దేవదూత వచ్చి దానియేలుని బలహీనుడైతే ఏం చేసినట్టు కనపడుతుంది? బలపరిచినట్టుగా కనపడుతుంది. అంటే దేవదూతలలో ప్రధానులు ఉన్నారు, వారు ప్రత్యేకమైన కారణాన్ని బట్టి స్పెషల్ పని మీద వస్తారు భూమి మీద. ఒక జకర్యా గారి దగ్గరకు కానీ, ఒక దానియేలు గారి దగ్గరకు కానీ, ఒక మరియమ్మ గారి దగ్గరకు కానీ ఇలా స్పెషల్గా ప్రధాన దూతల్ని ఉపయోగించిన సందర్భం. పేర్లు వాళ్ళు మాత్రమే చెప్పగలరు, మిగతా దూతలు ఎవరో పేర్లు చెప్పినట్లు లేదు మనకి కదా. ఈ ప్రధాన దూతలు మాత్రమే నా పేరు ఫలానా నేను అని చెప్తున్నారు. ఒక మిఖాయేలు ఉన్నాడు, ఒక గబ్రియేలు ఉన్నాడు.
ప్రధానత్వం నిలుపుకోకుండా పడిపోయిన అపవాది కూడా ప్రధాన దూతే, వాడు కూడా కదా. అది సాతాను పుట్టుక గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం వస్తుంది మనకి. కాబట్టి ప్రస్తుతానికి వాడిని మనం టచ్ చేయట్లేదు. ఇక దేవదూతల్లో మరొక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ పేరు శక్తులు అంటాం. శక్తులు ఎవరిని అంటాం ఈ మాట ఎక్కువ లోకంలో? మా మహాశక్తి వచ్చిందయ్యా ఎవరిని అంటారు? ఆడవాళ్ళని అంటారు కదా ఎక్కువ. ఏదన్నా బాగా గొడవ పెట్టేవాళ్ళను లేదా ఇబ్బందులు పెట్టేవాళ్ళని వచ్చిందయ్యా తల్లి శక్తి అంటారు కదా. దేవదూతల్లో శక్తులు అనేది ఒక క్యాడర్. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళి ఎవరెవరి మీద అధికారం పొందాడంట? దూతలు వేరు, అధికారులు. దూతల్లో అధికారులు వేరు, శక్తుల మీదను అధికారం పొందెను. అంటే దూతల్లో ఇదొక క్యాడర్ అన్నమాట. శక్తులు అనేవి ఒక క్యాడర్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఈ శక్తులని మనం కూడా అనుభవిస్తామంట. ఈ శక్తుల్ని మనం కూడా అనుభవిస్తాం. ఈ శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తాం. 6వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి తప్పిపోయిన వారు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారు, అంటే పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే విధంగా పాపంలో కూరుకుపోయిన వాడిని బాగు చేయటం ఎవరి వలన కాదంట. వీళ్ళు ఏమి అనుభవించారని చెప్తున్నాడు అక్కడ అంటే, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఏమనుభవించారు? పరిశుద్ధాత్మలో పాలివారై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, దేవుని వాక్యాన్ని అనుభవించారు. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత అంటే దేవదూతల శక్తుల్ని వీళ్ళు అనుభవించారు అన్నమాట. కాబట్టి దేవదూతల్లో మరొక క్యాడర్ ఏముంది? శక్తులు. ఇదొక క్యాడర్. తర్వాత దేవదూతల్లో శరాపులు. విన్నారు ఈ మాట? వింటారు. శరాపులు అదొక క్యాడర్. ఎన్ని అయినాయి ఇప్పుడు దేవదూతల్లో క్యాడరు? ఎన్ని? 1 4 జీవులు, ఒక క్యాడరు. తర్వాత 2 24 పెద్దలు, 3 ప్రధాన దూతలు, 4 శక్తులు, 5 5 కదా శక్తులు. 4 శక్తుల గాబ్రియల్ కూడా ప్రధాన దూతల క్యాడర్కే వస్తాడు. 4 శక్తులు కదా, అంతేనా? 4 జీవులు, 24 పెద్దలు, ప్రధాన దూతలు, శక్తులు. ఇప్పుడు 5వది ఏంటి? శరాపులు. 5వది శరాపులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు అంటే కింద పుట్టినట్లు మహాదూతలు. శరాపులు అంటే హయ్యర్ క్యాడర్ ఇది కూడా కదా. పరలోకంలో ఉండే శరాపులు హయ్యర్ క్యాడర్. శరాపులు నిలిచి ఉండేడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. శరాపుల్లో 4 జీవులకు కూడా మనకి ఇందాక 6 రెక్కలు చూసాం కదా. ఇప్పుడు ఈ శరాపుల్లో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు
2 రెక్కలతో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అంటున్నాడు. అంటే పెద్దగా గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఏంటి క్యాటర్ అంటే మహాదూతలు, వీటిని శరాపులు అంటారు. ఓకే, మరొక క్యాటర్. శరాపుల తర్వాత కెరూబులు, శరాపుల తర్వాత కెరూబులు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. ఇది ఒక క్యాడరు, కెరూబులు అనేది ఒక క్యాడరు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14 చదువుదాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఏమంటే దేవదూత అభిషేకము నొందిన కెరూబుగా పెట్టాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు పరలోకంలో. ఆడు పడిపోయాడు. ఆడే అపవాది. ఇదే అపవాది బర్త్ కదా. అపవాది క్యాడర్ ఏంటి దేవుడిచ్చింది దూతగా ఉన్నప్పుడు? కెరూబు, అభిషేకించబడిన కెరూబు. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఏదేను తోటలో జీవవృక్ష ఫలం ఉంది కదా, ఆదాము అవల్ని గెంటేసిన తర్వాత ఆ తూర్పు దిక్కున కెరూబుల్ని కాపలా పెట్టాడంట. ఏదేను గేటుకేమో అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాడు. తూర్పు దిక్కున ఎవరిని పెట్టాడు? కెరూబుల్ని పెట్టాడు. ఎందుకంటే ఆ ఏరియాకి ఇంకెవరో వెళ్ళకూడదు అని. అంటే వీళ్ళు గొప్ప క్యాడర్గా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ కెరూబులు దేవుని సమక్షంలో ఉండేవాళ్ళు. అందుకే మనకి పాత నిబంధనలో కెరూబుల గురించి చాలా వచనాలు ఉన్నాయండి. 18వ అధ్యాయము కీర్తన గ్రంథము. దేవుడు వాటి మీద ఎక్కి ఉంటాడంట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. చాలు, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వస్తాడు. అంటే దేవదూత, కెరూబు అనే క్యాడర్ల ఉన్న దేవదూత మీద ఎక్కి ఆయన వస్తాడని ఉంది. అదే మాట కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము అంటున్నాడు. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఎక్కడ కూర్చున్నా అంటే కెరూబుల మీద కూర్చున్నాడు. 99 కీర్తన 1వ వచనం. 99వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. ఇక్కడ కూడా కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడని. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 11వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యాను అంటున్నాడు. అంటే కెరూబ్ అనే క్యాడర్ మీదే దేవుడు ఎక్కి కూర్చున్నట్టుగా, వాళ్ళ మీదగానే వస్తున్నట్టుగా మనకి ఈ విషయాలన్నీ చదివితే అర్థమవుతుంది. అందుకే మోషే గారికి ఒక నమూనా ఇచ్చాడు కదా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆజ్ఞలతో పాటు. ఆ నమూనాలో ఒక చెక్కతో కెరూబులు ఒక పీఠం చేసి దానిలో కెరూబుల్ని తయారు చేసి బంగారంతో పొదిగించమన్నాడు దాన్ని. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం.
సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. అంటే భూమి మీద దేవుడితో మోషే గారు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడాడంటే ప్రత్యక్షపు గుడారములో, అక్కడ సాక్ష్యపు మందసము, దాని మీద ఉన్న కరుణాపీఠం మీదనున్న 2 కెరూబుల మధ్య నుండి దేవుడు తనతో మాట్లాడాడు. ఒక గుడారం, దాని మధ్యలో సాక్ష్యపు మందసం, దాని మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు. అటు మధ్య నుండి దేవుడు మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే పరలోకంలో ఉన్న కెరూబుల నమూనాని ఇక్కడ మనకి చూపించాడు అన్నమాట. మరొక వచనం, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 4:4. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఆ బలిపీఠం దగ్గర ఉండే ఆ నిబంధన మందసాన్ని, కరుణాపీఠాన్ని తెప్పించారు. ఓకే. మరొక వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయము 10 నుంచి. అతి పరిశుద్ధ స్థలమునందు సొలొమోను గారు ఆ మందిరం కట్టించాడు కదా, ఆ మందిరంలో చెక్కడపు పని గల 2 కెరూబులను చేయించి వాటిని బంగారముతో పొదిగించను. చెక్కడపు పనితో చేయించి కెరూబుల్ని దేంతో పొదిగారు? బంగారంతో పొదిగారు. పరలోకంలో ఉండే కెరూబులకు నమూనాగా ఇక్కడ చూపించాడనమాట దేవుడు. వీటి పని ఏంటయ్యానంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉంటారు. దేవుడు వీరిపైన ఆసీనుడై ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. దేవదూతల గురించి మేము ఆలోచిస్తున్నాం. ఎన్నో రకాలుగా, ఎన్నో పరిస్థితుల్లో వారిని సృజించారు. వారికి కొన్ని కారణాలు బట్టి క్యాడర్స్ పెట్టారు. వారికి ఇచ్చిన ఆ పరిధిని బట్టి వారు మిమ్మల్ని ఘనపరుస్తూ మహింపరుస్తారని మాకు అర్థమైంది నాయన. దూతలకి మాకున్న వ్యత్యాసం కూడా మేము ఆలోచించబోతున్నాం. దూతలకి మారు మనసు పొందిన పాపక్షమాపణ లేదు, కానీ మాకైతే ఎన్నోసార్లు తప్పు చేసిన మారు మనసును మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. దూతల వలె మేము కూడా క్షమాపణ లేని స్థితిలో ఉంటే నిజంగా ఈరోజు నరకానికి అతి దగ్గరగా ఉండేవాళ్ళం తండ్రి. దాన్ని బట్టి మీరు మా పట్ల చూపిస్తున్న ఉచితమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు. 60-70 ఏళ్ల ఈ జీవితములు తండ్రి, మీ సన్నిధికి చేరటానికి ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ఎంతోమంది ద్వారా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మీ దగ్గరికి చేర్చుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదే దూతలకైతే ఆ అవకాశం లేదు నాయన. అలాంటి దూతల గురించి మేము తెలుసుకుంటూ ఉండగా ఇప్పటిదాకా మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మిగతా భాగాన్ని వచ్చేవారు మాట్లాడుకోవటానికి మీ చిత్తమైతే సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, విన్న మాటలు మీ పిల్లలు ఆలోచిస్తూ మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకోవటానికి వారికి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, తిరిగి ఎవరి స్వగృహాలకు వారు వెళ్ళి మీ నామాన్ని మహింపరిచే విధంగా ఉండుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని
మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.